నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే అండి బాలా గారు. నమస్తే. ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి మీరు రీపోస్ట్ మార్టం జరగాలంటూ మీరు వేయడం జరిగింది. ఎంతవరకు వచ్చింది, అప్డేట్ ఏంటి? అది పిల్ వేస్తున్నారండి, అంటే ఇప్పుడు కోర్టులో ఉంది ప్రెసెంట్. అది ఓకే, ఇట్ టేక్స్ టైం కొంచెం. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది మీరు మాట్లాడకూడదా? అలా ఏం లేదు. అక్కడ ఉన్న రికార్డు వరకు మనం అది మాట్లాడచ్చు. చెప్పండి. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సబ్జుడిస్ మ్యాటర్ ని మనం డీవియేట్ చేయడానికి లేదు. మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, ఐ ఓకే, బట్ వెన్ ద ఎంటైర్ మెటీరియల్ విత్ ద కోర్ట్ ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, కోర్టు ప్రొసీడింగ్స్ ఇట్స్ ఓపెన్ కోర్ట్ ప్రొసీడింగ్స్. సో ఓపెన్ కోర్టులో జరిగేవేవి హిడెన్ చేయాల్సిన అక్కర్లేదు. ప్రతి ఒక్క పౌరుడికి కూడా హక్కు ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత. అలానే అడ్వకేట్లు కూడా బాధ్యత ఏంటి, అందులో ఉన్న వరకు మాత్రమే ఖచ్చితంగా సమాజానికి తప్పాల్సిన బాధ్యత. ఫస్ట్ సోషల్ ఇంజనీర్ ఎవరంటే అడ్వకేట్సే. కాబట్టి ఓపెన్ కోర్ట్స్ జరిగే టైంలో, వర్చువల్ కోర్ట్స్ జరిగే టైంలో కోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కరు హీరింగ్ వినాల్సిన సందర్భాలు సుప్రీంకోర్టు మనకు కల్పించినప్పుడు దట్స్ నాట్ సబ్జుడిస్. అంటే అర్థం ఏంటంటే దాన్ని సంబంధించిన డీవియేట్ చేసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెజరైజ్ చేయకూడదు. ఉన్నది ఉన్నట్టు యూ కెన్ ఎక్స్ప్లోర్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు అది రీపోస్ట్ మార్టం చేయండి అని చెప్పేసి అని, అంటే ఇద్దరు ఆల్రెడీ పిల్స్ వేసారండి. బట్ కాకపోతే వాళ్ళు ఏం వేసారు, ఎందుకు వేసారు అనేది వీడియో ఉన్నాం. ఇప్పుడు హర్షకుమార్ గారు పిల్ వేసి ఉన్నారు, ఆయన రీపోస్ట్ మార్టం చేయండి, అలానే వాళ్ళ ఫ్యామిలీకి కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించండి. దెన్ దాంతోపాటు ఏదైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి ఆ రికార్డు మొత్తం అని చెప్పేసి అని వేస్తున్నారు. దట్ టేక్ టైం, మోస్ట్లీ ఇంకో 1 వీక్. ఎస్, ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకున్నాం. ఈ 1 మంత్ అంతా కోర్ట్ హాలిడేస్. అవును బాలా గారు, ఇప్పుడు ఎందుకు ప్రవీణ్ పగడాల గారికి ఇంత స్కెచ్ చేసి, అంటే ఒక వర్గం వారు దీన్ని చంపేశారని అంటున్నారు కాబట్టి ఒకసారి మనం అక్కడ స్టాండ్ తీసుకుంటే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఒక మార్ఫింగ్ చేసో లేకపోతే ఒక వ్యక్తికి అలాంటి డ్రెస్ వేసో ఇంత డ్రామా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే వినపడుతున్న మాట, మతాలకి సంబంధించి ఏదైతే యాంటీ కన్వర్షన్ కి సంబంధించి ఆయన ఒక పిల్లి వేయడం జరిగిందో, కేసు వేయడం జరిగిందో, అది ఒక్కవేళ విన్ అయితే చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన వాయిస్ ని మూసివేయడానికి ఈ పని చేసి ఉండొచ్చు అనేది ఒక వాదన. ఇప్పుడు అదే అసలు ఆ విషయం, అంటే అది కూడా కేసు నడుస్తోంది కాబట్టి అది ఎంతవరకు వచ్చింది? అది 13th May 2025 కి 22 లిస్ట్ అవుతుంది సుప్రీంకోర్టులో. అసలు ఆ కేసు ఫేట్ ఏంటి అంటే 2 types. ఏ నైఫ్ షార్ప్ ఇన్ 2 sides. ఒక కత్తి 2 సైడ్లో పదును ఉంది. అది అటైనా తెగచ్చు, ఇటైనా తెగచ్చు. ఎందుకంటే అటు తెగినా ఇటు తెగినా నిజం చెప్పాలంటే మన ఇండియాలో ఇప్పుడు చేస్తున్న గవర్నెన్స్ సిస్టమ్ అండ్ పొలిటీషియన్స్ ఏదైతే ఉన్నారో దే ఆర్ మేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ సోషల్ వార్ని వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు. వై? బికాస్ ఇండియా ఇస్ అ డైవర్సిటీ ఉన్న ప్లేస్, డైవర్సిటీ ఆఫ్ రిలీజియస్ ఉన్న ప్లేస్, డైవర్సిటీ రిలీజియస్ని బిలీవ్ చేసే ప్లేస్, డైవర్సిటీ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న ప్లేస్. కానీ ఒకటే కంట్రీలో ఉంటున్నాం. దాన్ని ఈరోజు డిస్ట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంఘాలను పెట్టి కొంతమంది జనాల్ని డబ్బులు ఇచ్చి వీళ్ళు ప్రోత్సహించి ఈ డైవర్సెస్ చేయడం అనేది జరుగుతుంది ఎక్కువగా. ఒక వ్యక్తి రిలీజియస్లోకి నువ్వు వచ్చేయి అంటే ఎవరు వెళ్ళరు. కామన్ సెన్స్, సైకలాజికల్ సంబంధించిన ఇష్యూ. ఒక వ్యక్తి ఒక రిలీజియస్ని వదలాలనుకున్నా, ఒక రిలీజియస్ నుంచి ఇంకో రిలీజియస్ వెళ్ళాలి అనుకున్నా దెర్ మస్ట్ బి అ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్. ఆ రీజన్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయకుండా థ్రెట్ టువర్డ్స్ ఆఫ్ ద రిలీజియస్ అని ఎలా చెప్తారు మీరు? అషేమ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇఫ్ ఐ యామ్ చేంజింగ్ మై రిలీజియస్ అంటే దాని అర్థం ఏంటి? యువర్ ఫెయిల్డ్. వై ఐఎమ్ లివింగ్ యువర్ రిలీజియస్? అబ్సల్యూట్లీ ఐ అటెస్ట్. ఏంటి అంటే బెనిఫిట్స్. ఎస్, డెఫినెట్లీ. అసలు ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ రిలీజియస్ గ్రూప్? ఎవరికైనా తెలుసా? చెప్తారా మీరు బెనిఫిట్స్ అని? చెప్తాను. అసలు రిలీజియస్లో ఎందుకు ఉన్నాం మనం తెలుసా మనకు? ఓకే, అది ఒకటి చెప్తాను చూడండి. ఒకటి ట్రస్ట్. ఓకే, మనం ఒకటి నమ్ముతాం, అది మనకు అనుకూలంగా వచ్చింది అనుకోండి. ఈ నమ్మకం దేనికి అండి? మీరు అన్నట్టు బెనిఫిట్స్. ఎగ్జాక్ట్లీ. బెనిఫిట్ లేని నమ్మకం నాకెందుకు? అదే నేను ఇప్పుడు మీకు బెనిఫిట్ లేదు కాబట్టి మీరు చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. నాకు బెనిఫిట్ అయింది, నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ నీ రైట్ అది. ఇప్పుడు నేను చేంజ్ అయితే నువ్వే ఒకటి అన్న క్వశ్చన్ చేయడానికి. ఇప్పుడు అంటే చాలా మందికి ఒకసారి గుర్తు చేద్దాం, మన దేశం ఏంటి? ప్రజాస్వామ్యం. మనం దేన్ని ఫాలో అవుతూ ఉంటాం? లౌకికవాదాన్ని.
రాజ్యాంగం. ఓకే, దాంట్లో చిన్నప్పుడు మనం చదువుకున్నవేనండి, ఎవరో చెప్పినవి కూడా కాదు కదా. దాంట్లో నువ్వు ఏ మతానన్నా ఆచరించచ్చు. ఆర్టికల్ 25 మీరు లా కాబట్టి ఆర్టికల్ చెప్తారు, మేము పుస్తకాల్లో చదువుకున్నాం, మా సోషల్ స్టడీస్ ఉన్నాయండి అవి. అదే చెప్తున్నా. ఓకే, మేము ఏ మతానన్నా ఆచరించవచ్చు, మాకు నచ్చిన కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని స్వాతంత్రాలు ఇచ్చారు, దేన్నైనా ఫాలో అవ్వచ్చు అండ్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇది మనం చదువుకున్నాం. ఇదే భారతదేశంలో మతం మారితే తప్పు, నువ్వు అనుసరిస్తున్న విధానాన్ని నీకు నచ్చి వేరే దగ్గరికి వెళితే తప్పు అని డిసైడ్ చేస్తూ మళ్ళీ కోర్టులో అసలు కేసులు ఎట్లా వేస్తున్నారు, పిల్స్ ఎలా వేస్తున్నారు? మన దేశమే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగానికి లోబడి కదా ఉన్నాం. ఆ రైట్ ఎవరిచ్చారు? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. బేసికల్గా కొన్ని చట్టాలని తయారు చేశారు ప్రభుత్వాలు. ఓకే, మిస్యూజ్ ఆఫ్ లెజిస్లేషన్ పవర్. ఇలా మిస్యూజ్ ఆఫ్ లెజిస్లేషన్ పవర్స్, ఆ లాస్ ఏవైతే వైరస్ ఉంటాయో అగేనెస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి అగేనెస్ట్ ఉంటుందో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు జరిగిన ఇష్యూ అదే. కొన్ని రాష్ట్రాలలో కొన్ని చట్టాలు తయారు చేశారు. రిలీజియస్ కన్వర్షన్స్ జరిగితే అది చట్టరీత్యా నేరము. ఎవరికి వాళ్ళు అట్లాగా మనం చట్టాలు చేసేసుకోవచ్చా? రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కులు, లెజిస్లేటర్కి ఇచ్చిన హక్కులు అవే కాబట్టి చట్టాలు చేసుకోవచ్చు. ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు, ప్రశ్నకి క్లారిటీ ఇచ్చేది ఎవరంటే కోర్టులు. సో కాబట్టి అలాంటి చట్టాలు తయారు చేశారు కాబట్టి కొంతమంది కోర్టులని అప్రోచ్ అయ్యారు. ఇలాంటి చట్టాలు, ఈ నల్ల చట్టాలు కరెక్ట్ కాదు, ఎందుకంటే రిలీజియస్ అనేది ఫ్రీడమ్కి సంబంధించింది, ఎవరి బిలీఫ్ సిస్టంలో వాళ్ళు వెళ్ళడం అనేది కామన్ థింగ్. అది దాన్ని ఎలా మీరు కట్టేలు చేస్తారు అనే క్వశ్చన్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్స్ ఫేట్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఒకవేళ గెలిచినా ఓడినా, సపోజ్ ఇప్పుడు ఆ చట్టాలు తయారు చేసిన రాష్ట్రాలు గెలిచాయని అనుకుందాం. సపోజ్ ఇల్యూషన్స్ ఓన్లీ, అజంప్షన్, డిస్క్లైమర్, ఇది ఎవరికి వర్తించదు, ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఇట్స్ ఓన్లీ ఇల్యూషన్స్. అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఇలా రిలీజియస్ కన్వర్షన్ చేసేది చట్టరీత్యా నేరం అవుతుంది. సో ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. ఒకవేళ ఓడితే ఆ చట్టాలు కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి, రాజ్యాంగంలో పొందుపరిచినా కూడా ప్రజలకి సుప్రీంకోర్టు ద్వారా ఒక డిక్లరేషన్ వచ్చింది అనేసి అది వాస్ట్గా పబ్లిసిటీ అయిపోతుంది ఇప్పుడున్న సమాజంలో. ఈ వాస్ట్ పబ్లిసిటీ అయిపోయింది అనుకోండి, ప్రతి ఒక్కరు కన్వర్ట్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఏం చేస్తారు, హ్యూజ్ పర్సెంటేజ్లో కన్వర్ట్ అవుతారు. హ్యూజ్ పర్సెంటేజ్లో కన్వర్ట్ అవుతారు. హ్యూజ్ పర్సెంట్లో కన్వర్ట్ అయ్యడం వల్ల వచ్చే లాసెస్ ఎవరికి అంటే, నేను ఒక నాయకుడిని, ఒక జాతికి సంబంధించిన నాయకుడిని, నా గ్రూప్లో మెంబర్స్ తగ్గిపోతే పవర్ ఎవరికి తగ్గిపోయింది? నాదే కదా. కదా, అదే ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఆ గ్రూప్లో మెంబర్స్ పెరిగితే పవర్ ఎవరికి పెరిగిద్ది? వాళ్ళకి. అబ్సల్యూట్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాతులు మతాలలో మిమ్మల్ని రెచ్చగొట్టేది దేనికోసం అంటే వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి తప్ప ఇంకో దానికి. అయితే మీరు అన్నట్టు అణిచివేత ధోరణి అయితే కొనసాగుతున్నట్టేగా. అబ్సల్యూట్గా అంతే కదా, అంతే కదా. మరి అంతే కదా, అసలు అణిచివేసే హక్కు. అసలు నేనేమంటానంటే, బెనిఫిట్ లేని రిలీజియస్, బెనిఫిట్ లేని జాతి నాకెందుకు? ఒక పౌరుడిగా, ఒక జాతిలో మెంబర్గా నేను ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి మీ దగ్గర? ఇప్పుడు నేను పుట్టకతో నాకు ఒక జాతిని ఇచ్చావు, అబ్బా ఓకే మంచిది, అది మా తాతల ముత్తాతల తరం నుంచి వాళ్ళు ఆ జాతిని, అదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నారు. ఆ ప్రిన్సిపల్స్ అని నాకు ఎందుకు ఫాలో అవ్వాలి? నేను, నా తాత నాకు ఎందుకు చెప్పాడు, నా ముత్తాత ఎందుకు ఫాలో అవ్వమన్నాడు? దెర్ ఈజ్ ఎ బెనిఫిట్. దెర్ ఈజ్ ఎ బెనిఫిట్ ఫర్ మీ, దెర్ ఈజ్ బెనిఫిట్ ఫర్ మై లైఫ్, దెర్ ఈజ్ బెనిఫిట్ ఫర్ మై జనరేషన్, దెర్ ఈజ్ బెనిఫిట్ ఫర్ మై సర్వైవబిలిటీ. బెనిఫిట్ అయినప్పుడు ఇంకెందుకు ఎంత జాతులు ఎందుకు, మతాలు ఎందుకు, కులాలు ఎందుకు, వర్ణాలు ఎందుకు, ప్రాంతాలు ఎందుకు? హ్యూమన్ లైఫ్ కి బెనిఫిట్ లేని ఏది కూడా వేస్ట్ అండి నన్ను అడిగితే. ఇప్పుడు ఒకటి, జాతులు, కులాలు, మతాలు, వర్ణాలు, ప్రాంతాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక ప్రాంతంలోకి వెళ్తామండి, సపోజ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లోకి ఎందుకు వస్తున్నారు అందరూ? బెనిఫిట్. మీరు అన్నట్టే జాబ్ లేకపోతే ఇంకోటి బెనిఫిట్. అవును. ఇంకో అమెరికాకి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? బెటర్ ఆప్షన్స్. బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అంటే ఆపర్చునిటీ, ఎర్నింగ్ మనీ, మన స్కిల్స్ ని అక్కడ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, రకరకాల. దిస్ ఆల్ బెనిఫిట్ ఫర్ మీ, ఫర్ మై లైఫ్. ఆర్టికల్ 21 ఇస్ గివెన్ టు మీ ఎ లిబర్టీ. నాకు లిబర్టీని ఇచ్చింది ఆర్టికల్ 21. నేను బతకడానికి నాకు స్వేచ్ఛని ఇచ్చింది.
నేను హ్యాపీగా నాకు నచ్చిన మతాన్ని, నచ్చిన కులాన్ని, నచ్చిన దీన్ని, అంటే కులాన్ని అంటే కులం మార్చుకోలేం కాబట్టి ఐఎమ్ సారీ, కులం మారదు కాబట్టి, ఎందుకంటే కులం అనేది మనకు వృత్తిపరంగా వచ్చున్నాయి. వాస్తవంగా నన్ను అడిగితే కులం మార్చుకోలేం కానీ ఆ కులం గీతలను అయితే చెరిపేస్తున్నారు చాలా మంది. అంటే ఒకటండి ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ ఇది కాంట్రవర్సీ అవుతుందేమో, బట్ కాంట్రవర్సీగా కాదు, ఇన్ జనరల్ గా మనం మాట్లాడదామండి. బ్రాహ్మణోత్తములు అంటారు, అంటే వాళ్ళ టంగ్ ట్విస్ట్ అయినంత ఇదిగా వేరే వాళ్ళది అవ్వదు అంటారు. బికాస్ ఆఫ్ చిన్నప్పటి నుంచి వేదాలు చదువుతూ ఉంటారు. అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఆ వేదాలు వల్లిస్తూ ఉండడం వల్ల కొంతమందికి టంగ్ చాలా అట్లా అట్లా ట్విస్ట్ అయిపోతుంది. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడడం రాదు, టంగ్ ట్విస్ట్ అవ్వదు. అండ్ వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి, సాధారణంగా మనం కొంచెం నాన్ వెజ్ తింటే మన నాలుక ముద్దు బారుతుందని చిన్నప్పటి నుంచి తెలిసిందో విన్నదో చెబుతున్నా, అదే చెప్తున్నా. కాంట్రవర్సీగా వెళ్ళదు, సైంటిఫిక్ గా కూడా వెళ్ళట్లేదు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నది, మనం పెరిగిన వాతావరణం. ఇన్ జనరల్ గా బ్రాహ్మణులు అంటే ఇట్లా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది అని అంటూ ఉంటారు. బట్ రాజ్యాంగాన్ని రాయగలిగే తెలివితేటలు ఎవరికి వచ్చాయి? అక్కడ పాయింట్ ఆగింది. చిన్నప్పుడు చాలా డిస్కషన్స్ నడిచేవి. అంటే తెలివి ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వర్గానికో సొంతం కాదు అని అక్కడ ఆ గీతనైతే చెప్పగలిగాంగా. మీకు క్వశ్చన్ చెప్పనా? అసలు తెలివి అనేది మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? మీకు ఇంకో క్వశ్చన్ చెప్పనా? ప్రతి ఒక్కరికి తెలివి ఉంది తెలుసా మీకు? అందరికీ ఉంటది. రీజన్ చెప్పనా? నేను చెప్తాను, సైంటిఫికల్గా చెప్తా. మా మమ్మీ మా డాడీ ఒకరిది ఎగ్ ఒకరిది స్పర్మ్ మిక్స్ అయ్యాక ఒక ఎంబ్రియో తయారవుతుంది. ఓకే, పిండం. ఆ పిండంకి రూపం లేదు. ఆ రూపము మా అమ్మ పొట్టలో అదొక డార్క్ ఫారెస్ట్, అది డీపెస్ట్ ఫారెస్ట్, డార్కెస్ట్ ఫారెస్ట్. నాకు అడిగితే ప్రపంచంలో అంత పెద్ద డేంజరస్ ప్లేస్ ఏది లేదు. వై? బికాస్ అక్కడ ఏమిటో నాకు తెలియదు, నా రూపం ఏముంటుందో నాకు తెలియదు, నేను ఎలా తయారవుతానో నాకు తెలియదు, అసలు ఆడ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, ఎన్ని క్రిములు ఉంటాయో ఎన్ని ఏముంటాయో ఎవ్వరికి తెలీదు. అలాంటి ప్లేస్లోనే నేను నా రూపాన్ని క్రియేట్ చేసుకొని లోపల డెవలప్ అయ్యి ఆఫ్టర్ 9 months నేను అక్కడ యుద్ధం చేసి ప్రాణం పోసుకొని బయటికి డెలివరీ అయ్యి వస్తున్నా. అంటే నాకు టాలెంట్ లేనట్ట, నాకు బుర్ర లేనట్ట? ఏమండి మీకు నిజం చెప్పండి, మీరు ఫటామని ఏదైనా ఒక టేబుల్ అడిగారు అనుకోండి, లేకపోతే లెక్క అడిగారు, నేను చేయగలనో లేదో నాకు తెలియదు. కానీ మా అమ్మమ్మల దగ్గరకు మా నాన్నమ్మల దగ్గరికి వెళ్ళారు, నోటి మాటతో నోటి లెక్క. నేను అదే అంటున్నానండి, నేనేమన్నా ప్రతి ఒక్కరికి బుర్రలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు టాలెంటెడ్. అయితే ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. అవును, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. ఎందుకు? నువ్వు ప్రాక్టీస్ చేసావు కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ అయ్యావు. ఒక పదాన్ని ఏబిసిడి 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 అట్లా పర్ఫెక్ట్ అయ్యా నేను, అంతే. అది నీకు నువ్వు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ని పెట్టి చేశారు కాబట్టి యూ ట్రైన్డ్ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఫర్ దాట్, బట్ ఐ హ్యావ్ ఎ టాలెంట్, ఐ హ్యావ్ ఎ మైండ్, ఐ హ్యావ్ ఎ కెపాసిటీ. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకో చెప్తాను మీకు. ఇక్కడ కులాలు, మతాలు, జాతులు ఇవన్నీ ఎప్పటి నుంచి పుట్టాయో నాకు తెలియదు. లెక్కలేసుకుంటూ పోతే సైంటిస్టులు కనిపెట్టాలంటారు, ఇంకోటి అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ మనకు తెలిసిన ఇన్ని భాషలు క్రియేట్ అయినాయి కదా, అది మనం నమ్మాల్సిందే. ఫస్ట్ భాష ఏంటి? సైనింగ్ లాంగ్వేజ్, డమ్ అండ్ డఫ్. అవునా? అంటే మూగా చోటి లాంటి డమ్ అండ్ డఫ్లో ఉన్న టైంలో ఓన్లీ సైనింగ్ లాంగ్వేజ్ ఉండేది. ఈ రోజు వరకు సైనింగ్ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ అడ్వాంటేజ్ లాంగ్వేజ్. అది ఏ జాతితో అయినా మాట్లాడచ్చు, ఏ మతం వాళ్ళతో అయినా మాట్లాడచ్చు, ఏ జంతువుతో అయినా మాట్లాడచ్చు, ఏ పక్షితో అయినా మాట్లాడచ్చు. ఎందుకండి మనం ఫారినర్ దగ్గరికి వెళ్ళాం, ఇంగ్లీష్ రాదు, ఇలా అంటాం, ఫట్ మన వస్తారు, థ్యాంక్ యూ అంటాం, అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ సైనింగ్ లాంగ్వేజ్. సో ఇట్స్ సైనింగ్ లాంగ్వేజ్. అయితే ఇది మనిషి పుట్టిన దగ్గర నుంచి వచ్చింది. మనిషి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు? జనాలు పెరిగే కొద్దీ గ్రూపిజమ్స్, అంటే బెనిఫిట్ కావాలి ఒక వ్యక్తిలో వచ్చిన దీన్ని నేను చెప్తాను. దీనికి కూడా ఒక స్టోరీ. పూర్వం మనము అసలు నిజం చెప్పాలంటే ఈ ప్లెయిన్ ల్యాండ్స్ కాదు తెలుసా మనము, అంటే టైం ఎక్కువ పడుతుందేమో. ఇఫ్ యూ ఓకే దెన్ కంటిన్యూ. ఓకే, అయితే మనము ఈ ప్లెయిన్ ల్యాండ్స్లో పుట్టాల, ప్లెయిన్ ల్యాండ్స్లో కాదు మనం. ఒకప్పుడు మనదంతా అడవి ప్రపంచము, కొండల మీద ఉన్న బతికిన జనాలం మనమంతా. కింగ్స్ ఎవరో తెలుసా మీకు? ఆదివాసీలు ఫస్ట్ చెప్పాలంటే, వాళ్ళు ఒరిజినల్ కింగ్స్. అయితే ఇక్కడ ఏం జరిగేదంటే ఫ్రీగా మనకు ఫుడ్ దొరికేది. అప్పుడు జనాలు కొంతమంది ఉన్నారు కాబట్టి అందరు వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవారు, అడవికి వెళ్ళిపోయేవారు, ఫుడ్ అంతా తెచ్చుకునేవాళ్ళు. ఒక ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఒకటే చోట గూడెంలోకి వచ్చేస్తారు. ఆ ఫుడ్ ని ఫుడ్ ఫ్రీ
ప్లేస్ ఫ్రీ. నేను అక్కడికే వస్తున్నా, అది డిస్కస్ చేసేవాళ్ళు ప్రాపర్గా, అందరికి ఈక్వల్గా అయ్యేది. అలా జనాలు పెరుగుతూ పోయారు. అదే అడవే కదా, పండిందే అక్కడ ఉన్నదే తీసుకోవాలి కదా. జనాలు పెరిగిపోయినప్పుడు అక్కడ సఫిషియెంట్గా రానప్పుడు ఏం చేస్తారు, ఇన్ఈక్వాలిటీ అనేది వస్తుంది కదా, ఒక ఆకలితో ఉంటారు. అప్పుడు ఏం చేస్తూ వచ్చారు, గ్రూపిజం స్టార్ట్ అయ్యాయి. ఆ ఫుడ్ విషయంలో అయిన గ్రూపిజమే ఈ రోజు వరకు కూడా మనకు రకరకాల మతాలు, జాతులు, వర్ణాలు, కులాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ ఆ ఫుడ్ కోసమే. ఇప్పుడు మీరు ఒక కులంలో పుట్టినా ఆ కులంలో ఉన్న బెనిఫిట్స్ అనే చెప్తారు, మీరు ఒక జాతిలో పుట్టినా ఆ జాతిలో ఉన్న బెనిఫిట్స్ చెప్తారు, మీరు ఒక మతంలో పుట్టినా ఆ మతంలో ఉన్న బెనిఫిటే చెప్తారు. ఇప్పుడు బెనిఫిట్స్ మనకి గవర్నమెంట్ కొన్ని రిజర్వేషన్స్ రూపంలో ఇస్తుంది. ఇప్పుడు మనం వింటున్నది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము, లేకపోతే కోర్టు చెప్తున్న దాని ప్రకారము ఎవరైనా కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి మనకు బెనిఫిట్స్ పొందుకోవడానికి ఎవరైనా ఒకవేళ కన్వర్షన్ లోకి వెళితే వాళ్ళకి ఆ ఎస్సీ ఎస్టీలో ఇచ్చే రిజర్వేషన్స్ ఏవైనా ఉంటే అవి వర్తింపవు అని. అసలు రిజర్వేషన్స్ కి మతాలకి సంబంధం ఏంటి అని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటండి, సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఉంది తమిళనాడుకి సంబంధించిన జడ్జ్మెంట్. కులాలు ఎలా వచ్చాయి, మతాన్ని బట్టి వచ్చిందా, చేసే పనిని బట్టి వచ్చిందా? ఇక్కడ పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది అసలు క్యాస్ట్ అంటే అర్థం, రిలీజియస్ అంటే అర్థం, ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. క్యాస్ట్ అంటే అర్థం ఏంటంటే పని, ఒక పనికి సంబంధించిన వ్యక్తుల్ని కాస్ట్ అంటారు, ఆ గ్రూప్ని. ఒక ఎక్స్ వై అని చేసే పనుల వాళ్ళని ఈ క్యాస్ట్ అని మనము డిఫైన్ చేస్తాం. పూర్వం ఎప్పట్లో ఆ క్యాస్ట్ ఇక్కడ రిలీజియస్ బేస్ మీద నడిచేది, అంటే ఒక మతానికి వాళ్ళు ప్రీచింగ్ చేసేవాళ్ళు. అసలు మతానికి క్యాస్ట్కి సంబంధం లేదు, దిస్ అ ఫ్యాక్ట్. మతానికి రిలీజియస్కి సంబంధం లేదు. ఇది డిస్టింగ్విష్ ప్రాపర్గా డిబేట్ జరగాలి, దీని మీద డిబేట్ జరగాలి, లెజిస్లేషన్లో కూడా దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి. ఇప్పుడున్న సమాజం ప్రకారం సుప్రీంకోర్టులో కూడా దీని మీద పెద్ద డిబేటబుల్ జరగాలి. అది ఒక కేసుకి ఇచ్చింది ప్రతి ఒక్కరికి వర్తించదు. అది మేబీ ప్రిన్సిపల్స్లో తీసుకోవచ్చు, ప్రెసిడెంట్స్గా తీసుకోవచ్చు, దాన్ని ఫాలో అవ్వాలన్నా లేదా అనేది డిపెండ్స్ అపాన్ దట్ పర్టికులర్ హైకోర్ట్స్కి వదిలేస్తుంటారు. ఆర్టికల్ 141, 142లో ఇస్తే అది బైండ్ ఓవర్ అవుతుంది, ప్రెసిడెంట్ బైండ్ ఓవర్ అవుతుంది. అది ఒక చట్టంలో అంటారు, దాన్నే జుడిషరీ చేసే ఒక యాక్ట్ అని కూడా మనం అనవచ్చు చెప్పాలనుకుంటే. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఇప్పుడు ఆ జడ్జిమెంట్స్ ఇచ్చినంత మాత్రం అవన్నిటికీ అప్లై అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది అప్లికేషన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, డిపెండ్స్ అపాన్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేమే కోర్టులో జడ్జిమెంట్స్ కొన్ని కోర్ట్ చేస్తాం, జడ్జెస్ ఏమంటారంటే ఇది నేను ఎందుకు బైండ్ అవుట్, నాకేం బైండ్ అవుట్, నేను ఎందుకు తీసుకోవాలి, నేను తీసుకొని ఉంటారు. మీరు అన్నట్టు ఇది అంటే ఒక్కొక్కరికి ఒకటి. అయితే ఇప్పుడు మీరు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఒక క్వాష్ పిటిషన్కి సంబంధించిన జడ్జిమెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అందులో ఒక అతను ప్రీచ్ చేస్తే ఒక పాస్టరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఒక కేసు పెట్టాడని. ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింటే ఆయన ఎస్సీ ఎస్టీ కాదు, ఆయన పాస్టరు, ఆయన క్రిస్టియానిటీ మతం పుచ్చుకున్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అనేది వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇట్లాంటిది ఉంది కాబట్టి ఈయన వర్తించే అవకాశాలు లేవు అని అన్నారు. ఇప్పుడు ఈయన ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆయన సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే నేను క్రిస్టియానిటీ అనే దానికి ప్రూఫ్ ఎక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎక్కడ. నిజమే కదా. ఇప్పుడు నేనున్నానండి, నాకు బైబిల్ బాగా చదివాను, లేకపోతే ఖురాన్ బాగా చదివాను, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండి నేను భగవద్గీతను బాగా చదివాను. ఎక్స్ అనే పర్సన్ ప్రీచ్ చేస్తున్నాడు అంటే ప్రీచింగ్ చేసినంత మాత్రాన, లేకపోతే ఆ రిలీజియస్ దాంట్లో ఉండి దానికి సంబంధించిన చేసినంత మాత్రాన నీ బేస్ ఆఫ్ మదర్ ఇచ్చిన ఎంటిటీ నీకు పోతుందా, అది తీసేసే రైట్ ఉందా, ఇట్స్ అ క్వశ్చన్. అది ఎక్కడ డిబేట్ జరగాలి. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ అనేది జడ్జి గారు అందులో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని, మెటీరియల్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్స్ ఇస్తారు, అంతవరకే. అంతకు మించి అక్కడ ఏం లేదు. అది అప్లికబిలిటీ వేరే దానికి అవుతుందా లేదా కాదా కూడదా అనేది డిఫరెంట్ స్టోరీ. దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో డిబేట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మరి అది ఉంచాలా లేదా, సెటిసైడ్ చేయాలా లేదా అనేది ఈజ్ అ క్వశ్చన్. ఎందుకంటే నువ్వు క్రిస్టియానిటీలో మారావు అంటే వేర్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఇష్యూయింగ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఆర్ దెర్ ఈజ్ అ ప్రూఫ్ మస్ట్ బి రిక్వైర్డ్. మీరు క్రిస్టియానిటీ అన్నప్పుడు మీకు క్రిస్టియానిటీ సర్టిఫికేట్ ఉందా లేదా. సర్టిఫికేట్స్ ఇచ్చేది ఎవరు, లోకల్ రెవెన్యూ వాళ్ళు. మళ్ళీ లోకల్ రెవెన్యూ వారు ఏం సర్టిఫికేట్ ఇచ్చారు, మరి దాన్ని ప్రివైల్ చేయాలి, దానికి ఏం చేస్తున్నారు, ఎలా వచ్చాయి, ఏంటి, ఇవన్నీ పెద్ద డిబేటబుల్ క్వశ్చన్స్. ఇవి హాఫ్ బేక్డ్ మీద ఉన్నవి ఏది కూడా క్లారిటీ అనేది ఉండవు అనమాట. సో ఇది చాలా డిస్కషన్స్ నడవాలి, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలగారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్. Yeah.